హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారా లేదో చూస్తున్నాను. నేను సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్లీజ్. దయచేసి ఈరోజు నేను ఆవకాయ రైస్ చేసుకుంటున్నానండి. ఆవకాయ రైస్ ఏంటో అనుకుంటున్నారా? ఆవకాయ కలుపుకొని తినేది కాదండి ఇది. ఆవకాయ అంతా వేసి మనం రైస్లో కలుపుకోవాలండి. ఇలా వైట్ రైస్ చేసి పెట్టుకోవాలండి. అందులో ఆవకాయ, మనం మామూలు ఆవకాయ ఉంటుంది కదండి, పాత ఆవకాయ. అలా ఏదన్నా మనము సద్దన్నం అలా మిగిలినప్పుడు పిల్లలు తినకపోతే ఇంట్రెస్ట్గా ఇలా రైస్ అని చెప్తే ఈజీగా తింటారండి. ఇలా ఆవకాయ ఎంత వేసి మనము దానికి తగ్గట్టుగా రైస్ వేసి కలుపుకోవాలండి. దీన్ని మనము సాల్ట్ అది తగ్గట్టు చూసుకోవాలండి. చూడండి, కలర్ చూస్తేనే పిల్లలు ఇష్టపడతారు. మనము వైట్ ఎప్పుడన్నా సద్దన్నం అలా మిగిలినా కూడా మనము పిల్లలు తినరండి ఎవరి కాలము. కాబట్టి ఇలా చేస్తే మనకు రైస్ ఐటమ్స్ లాగా పిల్లలు ఇష్టంగా తింటారు. నెక్స్ట్ మనము కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని అందులో మనము ఆవాలు, జీలకర్ర, కొద్దిగా నూనె, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలండి. పోపు చిటపట అన్నాక మనము శనగపప్పు, ఉద్దిపప్పు తీసుకోవాలండి. శనగపప్పు, ఉద్దిపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి. శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకోవడం వల్ల కలర్ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనకి ఏదైనా కూడాను అది బాగా వాడ్చాలండి. ఆవకాయ రైస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే మాత్రం అనుకోవద్దండి. ఇలా ట్రై చేసి చూడండి. మీరు నాకు కామెంట్ చేయాలండి, చేసి చెప్పాలి ఖచ్చితంగా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటున్నారా లేదా అనేసి. ఇలా పచ్చిమిర్చి 1-2 వేసుకోవాలండి. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకోవాలండి. చూడండి, అవి బాగా వేగాలండి. శనగపప్పు, ఉద్దిపప్పు కూడా మనకి. దీన్ని పులిహోర ఆవకాయ అని కూడా అంటారండి. ఇన్ని మనము బాగా వాడ్చాక కరివేపాకు వేసుకోవాలండి. వైట్ రైస్ అంతా మిగిలినప్పుడు మనం ప్రతిసారి రొటీన్గా అలా లేకుండా ఇది పాతకాలంలో కూడా చేసేవాళ్ళండి. అందుకని ఇలా చేసుకొని తింటే మనకు పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మా పిల్లలు అయితే బాగానే ఇష్టంగానే తిన్నారు. నేను సద్దన్నం పెట్టుకోకుండా వేడన్నం చేసుకున్నానండి. చేసి ట్రై చేశాను. ఇప్పుడు ఈ పోపు అంతా మనకి బాగా వాడిపోయింది కదండి. దీన్ని తీసి మనము ఈ ఆవకాయ రైస్లోకి వేసేసుకుందామండి. ఆవకాయ అంతా కలిపి పెట్టుకున్నాం కదండి రైస్లో, అందులోకి వేసేసుకుందాము. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. మనం తెల్లవారి ఏదన్నా రైస్ చేయాలనుకుంటే లెమన్ రైస్, ఇలా టమోటా రైస్ కాకుండా రొటీన్గా మనం ఇలా ఆవకాయ రైస్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నిజంగానే చాలా బాగుంది. అసలుకి కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ మనం బాగా కలుపుకోవాలి. కింది నుంచి కూడా ఈ పోపు అంతా అన్ని చోట్లకు కలిసేటట్టుగా. బాగా అడుగు నుంచి కలుపుకుంటే మనకు ఆవకాయ ఉన్న కలిసిపోతుందండి. చూసారు కదండి. దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.